శబరిమాత కార్యక్రమానికి అతిథులు మన బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేంద్రన్న గారు మరియు డిసిసిబి చైర్మన్ అడి భోజరెడ్డి అన్న గారు, అలాగే మాజీ ఎంపీపీ రాజేశ్వరన్న గారు, అలాగే మాజీ ఎంపీటీసీ మేకన్న గారు, అశోక్ అన్న. చెడు గుణాలని నీకు వదిలేస్తామమ్మా, ఈరోజు నీ సత్మార్గంలో నడుస్తామని ఇచ్చేసిన గ్రామ గ్రామాల మహిళలందరికీ, ప్రజలందరికీ నా యొక్క రామ్ రామ్. జై శబరిమాత. చాలా సంతోషం. నా తల్లిదండ్రులు పుణ్యవంతులు, మీ తల్లిదండ్రులు పుణ్యవంతులు కాబట్టి ఇక్కడ కలిసే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు. మా గురువు చెప్పేవాడు, మెంచోళ్లను దేవుడు మంచి వాళ్ళతోటి కలుపుతాడు, చెడ్డ వాళ్ళను చెడ్డ వాళ్ళతో కలుపుతాడని. నిజానికి మనం అందరం మెంచోళ్ళం కాబట్టి, మంచి ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కలిసాం. అంటే మాది ఇచ్చోడ మండలం అమ్మ, మేడిగూడ గ్రామం. నేను కొద్దిగా మా ఊర్లో చేసేది మీకు కొద్దిగా వినవిస్తా. 24 సంవత్సరాలుగా మా గ్రామంలో జీవహింస లేదు. మా మేడిగూడ గ్రామంలో ఒక కోడి లేదు, ఒక మేక కూడా కోయం. ఏ కార్యక్రమమైనా దాన్ని పప్పు వెజ్ కూరగాయలతోనే చేస్తాం. అది మా మేడిగూడ గ్రామం. నేను కూడా ఈ రోజు వరకు కూడా ఏమి అలవాట్లు లేవు, బూడి వీడి ఏమీ లేవు. కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మనిషికి ఎంత చేసినా కూడా ఆశనే, సంతృప్తి చెందడు. ఈ రోజు ₹1 కోటి వచ్చినాయంటే రేపు 2 కోట్లు ఎలా చేయాలి అనే ఆలోచననే తప్ప అన్ని మర్చిపోతాడు. పక్క భార్య, పిల్లలు, అన్న చెల్లెలు, అన్నదమ్ములను, చుట్టాలు, బంధువులు ఇప్పుడు లేవు. ఉన్నాయమ్మా? ఆ రోజు ఎడ్ల బండ్ల తోట వచ్చి 4 రోజులు చుట్టాల ఇంటికాడ ఉంటుంటివి. ఇప్పుడు వెంటనే వచ్చి వెంటనే పోతున్నాం. అంటే ప్రేమ, ఆప్యతలు, మానవత విలువలు పడిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే సాయంత్రం ప్రొద్దున మనము కోసి తినే కోడికి కూడా బ్రహ్మముహూర్తం తెలుసు. అది 4 గంటలకు కొక్కరొక్కో అని ఒరుతుంది. అది దానికి తెలుసు ఇది బ్రహ్మముహూర్తం అని. కానీ మనం మానవులకు తెలుస్తలేదు. కాబట్టి 4 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంటది. కాబట్టి ఆ సమయంలోపు మనం ఏదైతే కోరుకుంటామో భగవంతుని, అది మనకు పుణ్యఫలం కలుగుతుంది, సక్సెస్ అవుతుంది. కాబట్టి దాన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి మనమందరం కూడా బ్రహ్మముహూర్తాన్ని తెలుసుకోవాలి, మానవత్వాన్ని తెలుసుకోవాలి. ఆస్తులు కావు. ఈ రోజు ఆస్తులు కేవలం మనకి ఆనందించటానికి, కానీ మన కీర్తి, మరాఠీలో అంటారు మానుస్ మరావే పరి కీర్తి ఉరావే. అంటే మనము మాట్లాడింది, మనం కలిసి ఉన్నది, మనకి మిగిలేది ఇదే. కానీ నీవు ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని కోట్లు నీవు కూడగట్టినా కూడా ఎవరు అడగరు. నీ ఇంటికి వచ్చిన తర్వాత బాగున్నావమ్మా, బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఫస్ట్ అడిగేది పిల్లలే. కాబట్టి మీరు అందరు ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కోరుకునేది, నా పిల్లవాడు, నా అబ్బాయి, నా అమ్మాయి నాలాగా ఉండద్దు, ఆమె మంచి జీవితం గడపాలి, ప్రతి మనిషిని గుర్తుపట్టాలి, ఆమె మానవత విలువలతో కూడుకొని బతకాలనే ఆలోచన మీలో ఉంటది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు మనము చిన్నప్పుడే ఇలాంటి ఆధ్యాత్మిక, ఇక్కడ లేరు పిల్లలు, నాకు యూత్ అంతా కనిపిస్తలేరు, అంత పెద్ద పెద్ద మనుషులం ఉన్నాం. ఇలాంటి సభలలో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చినప్పుడే, వాళ్ళకు ఆధ్యాత్మిక కార్యక్రమం తెలిసినప్పుడే తల్లిదండ్రుల పైన, చుట్టాల పైన గౌరవం ఉంటది. నేను ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళ తల్లి ఉండేదన్నమాట. అయితే ఈనాటి సమాజం సెల్ ఫోన్లకు, టీవీలకు అలవాటు ఎట్లా ఉన్నదంటే, పక్క ఇంటికాడ దొంగ వచ్చి మొత్తం దొంగతనం చేసిపోయిన కూడా ఎవరికి పత్తడు. సీరియల్ వేసినమా, సీరియల్కే ఉంటది మన దృష్టి అంతా. మన చుట్టం ఉన్నాడా, మా భర్త వచ్చిందా, మా పిల్లవాడు వచ్చిందా, ఏముండదు. కాబట్టి నేను చెప్పేది ఎందుకంటే, మీలాంటి కొడుకునమ్మా, మీరుకంటే నేను ఇక్కడ ఉన్నా. కాబట్టి అయితే వాళ్ళ భార్య ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మనే ఉండాలా లేకుంటే నేనైనా ఉండాలని సెర్తు కొట్టేసరికి
అమ్మ పరిచయం అయింది. అమ్మ ఏమన్నది, అరే నేను ఎలానా చనిపోయే వయసులో వచ్చిన కాబట్టి ఎట్లన్నా మీరు భార్య భర్తలైనా బాగుంటారేమోనని ఆలోచించుకున్నది. కానీ అలా భార్య మాటలు విని కొడుకు ఏం చేసిందంటే కికరారణ్యాలకు చాలా దూరం సుదీర ప్రాంతమైన పెద్ద అడవి కొండపోయి అమ్మను వదిలిపెట్టి ఇంటికి వచ్చిండు. అబ్బాయి ఇవాళ దరిద్రం తొలగిపోయిందని కోడలన్నది. కానీ కన్న కొడుకు మళ్ళీ తిరిగిపోయి వేరే వేషంతో గొంతు మార్చి మాట్లాడుతున్నాడు. అమ్మ అసలు మా అమ్మ ఏమి కోరుకుంటుందని. అమ్మ నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావంటే, బాబు నా కొడుకు మార్గంన రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు, వాడు సుఖంగా ఇంటికి చేరాలని అనుకుంటున్నా, నేను ఎలానా చనిపోతున్నా కదా, నా కొడుకు ఇంటికి చేరాలని నేను కోరుకుంటున్నా బాబు అంటే అప్పుడు కొడుకుకు అర్థమై అరే నా భార్య కరెక్ట్ కాదు అని అమ్మను అప్పుడే తీసుకొని ఇంటికి వచ్చింది. కాబట్టి ఈ రోజు కొడుకులకు కూడా నేను చెప్పేది, తల్లిదండ్రులే స్వర్గం. మీరు ఏ తిరుపతికో ఏ మహోర్కో ఏ పండర్పూర్కు పోతే కాదు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే మన దేవతలు. కాబట్టి వాళ్ళు ఏం సంపాదించినారనేది కాదు, వాళ్ళు జన్మనిస్తే నేను ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాను అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అంత పెద్ద మనసు తల్లిదండ్రులది. కాబట్టి తల్లిదండ్రుల సేవ చేస్తే మనకంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాబట్టి దీంట్లోనే నాలెడ్జ్ వస్తుంది, దీంట్లో తెలివి వస్తుంది, అసలు మనిషితోటి ఎలా మాట్లాడాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. ఇప్పుడు వయసు కూడా గౌరవం లేదు. ఒక్కొక్క గ్రామంలోకి వెళ్తే ఇట్లాంటి పెద్ద మనుషులు పోతే యువకులు అసలు కుర్చీ నుంచే లేవరు. కానీ మేము మాకన పెద్ద వయసు మనిషి వస్తే మేము కుర్చీ నుంచి నిలబడి కూర్చొని చెప్తాం. అలాంటి సంస్కారం వస్తుంది. అయితే ఇంకొక చిన్న కథ, కొద్దిగా ఒక్క నిమిషమే. అయితే ఒక పాఠశాలలో పోయిన తర్వాత ఇట్లా ఇంటివరికి వచ్చిన అధికారులు అమ్మాయిలను అడుగుతున్నారు. అడిగితే అమ్మాయి నీవేమైతావైతే అని అడిగితే నేను సినిమా యాక్టర్ అయితా, ఇంకొక అమ్మాయికి అడిగితే నేను IAS అయితా, ఇంకొక అమ్మాయికి అడిగితే నేను IPS అయితా. అయినా చెప్తూ పోతే ఒక తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఉద్యోగస్తులు. పాపం ఉద్యోగానికి వెళ్ళాలా, సాయంత్రం రావాలా, ఎవరి సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళే చూసుకుంటా తల్లిదండ్రులు ఉండాలా. భార్యకు భర్త మాట్లాడలేదు, భర్తకి భార్య మాట్లాడలేదు. అయితే ఈమె గ్రహించి చూసుకున్నది, ఈమెకు ప్రేమ పొందుతలేదు, తల్లిదండ్రుల దగ్గర ఈమె ప్రేమ పొందుతలేదు. కాబట్టి సార్ నేను మరో జన్మం అంటూ ఉంటే నాకు సెల్ ఫోన్ అయి పుట్టాలా? ఎందుకమ్మా సెల్ ఫోన్ అయి పుట్టాలంటే మా తల్లిదండ్రుల కనీసం చేతిలోనే ఉంటాను అని అడిగిందట. అందుకని మనము పిల్లల మీద కూడా దృష్టి పెట్టాలా. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా అవుతున్నారు. ఈ రోజు మనం పిల్లలం, రేపు వాళ్ళ బాధ్యత. మనం 60-50 దాటినామంటే మనం చిన్న పిల్లలం అవుతాం. వాళ్ళ తిండి మీద వాళ్ళ బాధ్యత మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి పిల్లలను ఇలాంటి సత్సంగాలలో తీసుకొని వస్తే వాళ్ళకి సంస్కారం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా, పెద్ద మనుషులు అంటారు యవనంలోనే ముసలివాడు కావాలని. ముసలివాడు కావాలంటే వయసులో కాదు, మాటల్లో, తెలివిలో, గౌరవంలో, ఇవన్నిటి మీద వాళ్ళు ముసలివాడు యవనంలో కావాలనేదే ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా సత్మార్గంలో నడుస్తారని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను. జై హింద్, జై శబరిమాత.